అరుణాచల మహత్యం 27వ అధ్యాయం ప్రారంభం. కథను కొనసాగిస్తూ నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ బ్రహ్మను చూస్తుంటే ఇతడు తేజో శీర్షమును దర్శించినట్లు లేడు. నన్ను అనుగ్రహించడానికి, బ్రహ్మ యొక్క అహంకారమును అణచడానికి ఆ దేవాది దేవుడే సమర్థుడు. మూలమును కనుగొనలేకపోవుట వలన నా అహంకారము అణిగి పరమశివుని యందు ఇప్పుడు భక్తి ఉదయించింది. ఆ సర్వేశ్వరుని కుడి ఎడమ భాగముల నుండి బ్రహ్మ, నేను జన్మించిన వారమే కదా. ఇప్పుడు బ్రహ్మ నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. ఇటువంటి అపరాధిని, గురుద్రోహిని, కృతజ్ఞుణ్ణి ఉద్ధరించుటకు పరమశివుడే సమర్థుడు. అందుచేత నేను ఇప్పుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను అని విష్ణువు ఇలా ప్రార్థించసాగాడు. జయ పృథ్వీమయాకర, జయ ప్రభాకర, జయ జయ అమృతాకృతే, జయ విశ్వాన వైశ్వానారక, జయ గంధవదాకృతే, జయ ఆకాశామృతే. నీవు తప్ప అనన్యమైనది మరి ఏదీ లేదు. నీవు అణువు కంటే సూక్ష్ముడవు, మహత్తు కంటే మహాంతమైన వాడువు. సర్వ జగత్తుకు బాహ్యంలోనూ అంతర్యంలోనూ నీవే వెలుగుచున్నావు. నీ నుండి వెలువడినవి వేదములు, ఆ విశ్వము నీవే. జ్ఞానము, ఆత్మ అన్నీ నీవే. దేవతలు, దానవులు, దైత్యులు, సిద్ధులు, విద్యాధరులు, మానవులు అందరూ నీవే. నీకు అన్యంగా మరేదీ లేదు. చరాచరములకు ఆది మధ్యంతములు నీవే. నీవే శాశ్వతుడివి, నీవే శివుడివి. నా వంటి నీవు ఎలా ప్రత్యక్షమవుతావో నేను ఎరుగను కదా. నిన్ను చూసి శరణు పొందిన నేను మోక్షమును పొందుట ఎన్నడో కదా. యథాశక్తి నిన్ను ప్రార్థిస్తున్న నన్ను అనుగ్రహించవా ప్రభు అంటూ విష్ణుమూర్తి తేజస్తంభమును నమస్కరించి స్తుతించాడు. సృష్టి స్థితిలయకు బ్రహ్మ, నేను నీ చేత నియమింపబడ్డాము. భూమి పుష్టి కొరకు సస్యములను పండించుచున్నది. నీ మహిమ చేతనే సముద్రములు చెలియలి కట్టను దాటడం లేదు. అనిమాది అష్టసిద్ధులు నీ అధీనము. నిన్ను కాక ఇతర దేవతలను స్తుతింపనేలా. సుఖములలోని కష్టములలోనూ నిన్నే స్మరిస్తాము. సర్వదేవాది దేవా, మా ఎందు కోపం చెందకము. నీ భక్తులమైన మమ్ము అనుగ్రహింపుము. నీ అనుగ్రహం చేతనే భక్తి లభించును. నీవే మమ్ము మాయలో ముంచుతావు. మోహము, జ్ఞానము కూడా నీ వలనే ఉదయిస్తూ బంధమును, మోక్షమునకు కారణమవుతున్నాయి అని ప్రార్థిస్తున్న విష్ణువును గర్వంతో మదించి ఉన్న బ్రహ్మ అపహాస్యము చేస్తూ నివారించుచుండగా దయానిధి అయిన పరమశివుడు ఆ తేజస్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు.